తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎదురుగా ఎవరున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు. కోపం వస్తే ఉగ్రరూపం చూపిస్తారు. ఆయన మరెవరో కాదు, ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్. హలో సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్ ఆన్ ద పొజిషన్ సార్. థ్యాంక్ యూ. డిప్యూటీ స్పీకర్ పొజిషన్ ఎలా ఉంది మీకు? కంఫర్టబుల్గానే ఉందా? వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. స్పీకర్ పదవి ఆశించిన మీరు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది, ఇష్టంగానే తీసుకున్నారా? చాలా ఇష్టంగా. ఎందుకంటే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు నాకు చిరకాల మిత్రులు. ఒక 35 సంవత్సరాల పైగా ఆయనకి నాకు చక్కటి అనుబంధం ఉంది. ఈ లాస్ట్ 8-9 డేస్ ప్రొసీడింగ్స్ చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది మా మధ్య ఎంత సఖ్యత ఉందో. సో అంచేత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యాజ్ డిప్యూటీ స్పీకర్ టు వర్క్ విత్ మై డియర్ ఫ్రెండ్ అయ్యన్ పాత్రుడు గారు. రఘురామ్ కృష్ణ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. మీరు అసలు ఫైర్ బ్రాండ్కే మారుపేరు అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న పొజిషన్కి సైలెంట్గా డీల్ చేయబోతున్నారా డిప్యూటీ స్పీకర్ కాబట్టి? డెఫినెట్గా. సో ఐ హ్యావ్ టు టోటలీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఏ డిఫరెంట్ మోడ్ విచ్ ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్. సో ఎందుకంటే అప్పట్లో ఏ అన్యాయం జరిగినా నేను స్పందించేవాడిని. అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్యాయం జరిగినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మెనీ టైమ్స్ ఆర్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐ యూస్ టు ఇమీడియట్లీ టేకప్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఇప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు. అసలు ఫ్రీడమ్ ఉండదు అని కాదు, అంత ఫ్రీడమ్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ఐ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు ఎస్పీ గారు లేరు అని ఒక ఇష్యూ అయింది. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు నార్మల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి అధికారులు స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా ఉంటారు. ఎస్పీ గారు డెఫినెట్గా ఉంటారు. బట్ ఇది స్పెసిఫిక్గా ఆయన ఇంటిమేషను ఇస్తే ఖచ్చితంగా ఉంటారు. బట్ అక్కడ అంటే గమ్మత్తుగా అడిగే ప్రశ్న, నాకు ఐ హ్యావ్ ఫెయిర్ ఐడియా. అక్కడేమైందంటే విక్రాంత్ పాటిల్ అని తను అక్కడ కాకినాడ ఎస్పీ వాళ్ళ సిస్టర్ డెలివర్డ్ ఎ బేబీ బాయ్. సో మేనల్లుడు పుట్టాడు అని హీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ లీవ్ 6 days బ్యాక్ అండ్ హీ వెంట్ ఆన్ లీవ్ అండ్ ఈ సపోజ్ టు కమ్ ఆఫ్టర్ ఏ డే ఆర్ 2. పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాము సడన్గా జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ గారి అక్కడ సబ్జెక్టు సీరియస్ సబ్జెక్ట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎలాగ జరుగుతుంది, ఈ బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భంలో పోలీసుకు సంబంధించిన వ్యక్తి ఎస్పీ గారు ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన ఆవేశంలో అర్థం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన స్థాయి డిప్యూటీ చీఫ్ మినిస్టరు. సో ఉన్నప్పుడు ఎక్స్పెక్టింగ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్ ఇన్ ఆస్కింగ్. కానీ ఇక్కడ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ హీ హడ్ అప్లైడ్ ఫర్ లీవ్ 5 days బ్యాక్. కళ్యాణ్ గారు ఈ టైంకి ఎక్కడికి వస్తారు అనేది ఒకరోజు ముందు వరకు తెలియదు. సో కాబట్టి ఆయన ఆప్షన్స్లో ఇంకా వేరే ఆఫీసర్ ఎవరైనా ఎల్లుండాల్సింది, ఎడిషనల్ ఎస్పీ ఎవరైనా ఎల్లుండాల్సింది. బట్ ఒక్కొక్కసారి ఎవరు తప్పు లేకుండా, పాప ఎస్పీ గారు తప్పు లేదు, ఆయన ఆ టైంకి మేనల్లుడు పుడతాడని ఆయన అనుకోడు కదా. ఆయన మేనల్లుడు పుట్టాడు, ఆయన లీవ్ అప్లై చేసుకుని వెళ్ళారు. కళ్యాణ్ గారి ఆవేశంలో పూర్తిగా అర్థం ఉంది. ఎవరైనా ఆ టైంకి అంత సీరియస్ ఇష్యూ జరిగేటప్పుడు దే ఎక్స్పెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో ఇట్స్ అన్ అబరేషన్. మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీస్ అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీ కోపం చల్లారినట్టేనా? కోపం చల్లారటం ప్రారంభమైంది. సో ద కీ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి నా సెక్యూరిటీని పక్కకు పంపి వీళ్ళు రావడానికి
వీలు కల్పించి పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టించి మరి అన్నిటికీ క్రిటికల్ సెంట్రల్ పాయింట్ విజయపాల్. సో కాబట్టి డెఫినెట్గా అతన్ని అరెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద రైట్ స్టెప్. అసలు విజయపాల్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు ఆయన వల్ల? అసలు విజయపాల్ అనే వ్యక్తి పచ్చి అబద్ధాలు కోరు. ఇదే ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇక్కడే ఐ థింక్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ సీట్ ఇన్ యువర్ ప్లేస్. ఇక్కడ కూర్చున్నప్పుడు తను రావటం నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ క్రైమ్. సెల్ ఫోన్ లాగేసుకుని ఆ నెక్స్ట్ డే నేనే వెళ్ళి సబ్మిట్ చేసినట్టు చూపెట్టాడు. సో ఇదంతా ఫ్రాడ్. బేసికల్లీ ఈజ్ ఎ ఫ్రాడ్ స్టార్, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా సెక్యూరిటీ, సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని, ఈవిడ సీన్ బయట వచ్చేటప్పుడు సిఆర్పిఎఫ్ ఉంటారు, వాళ్ళని రాకుండా నాకు కాపలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని తీసేవలసిన అవసరం లేదు, నాకు అది బయట ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళని పంపించి ఆ తర్వాత లోకల్లో ఎవరో లేడీ ఆఫీసర్ ఆ బయట కూడా ఉండొద్దు, మీరు హోటల్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేశారు. సో పంపించి ఇతనే ఆ కర్చీఫ్ కట్టుకొని వచ్చిన వ్యక్తులకి ఎంట్రీ ఇచ్చి, సో దగ్గరుండి పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టి వాళ్ళు వెళ్ళేదాకా సహకరించి, ఆ నెక్స్ట్ డే కూడా అన్ని ఫాల్స్ రిపోర్ట్స్, ఎవరిద్దరు విఆర్ఓలు వాళ్ళ సమక్షంలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానని, నా సెల్ ఫోన్ని నా అంతటి నేను సార్ నా సెల్ ఫోన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చానని, సో ఒక ఫాల్తూ స్టేట్మెంట్ ఒకటి రాసి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను ఐఎమ్ సారీ, ఇదంతా ఇందులో రాసిందంతా అబద్ధం అని పెట్టా. అప్పుడు ఇంకొక వేరే డిఎస్పీ వచ్చి నిన్న రాత్రి మిస్ అయ్యావు, బతికిపోయావు, ఇవాళ ఖచ్చితంగా చచ్చిపోతావు, ఇది నువ్వు సంతకం పెట్టకపోతే ఆ రాంగ్ స్టేట్మెంట్గా అని అడిగారు. ఏదైతే అది అయిందిలే, నేను పెట్టను అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ఆఫీసర్స్ విట్నెసెస్గా వచ్చారని చెప్పి వీళ్ళు చెప్పారో వాళ్ళు దే గివెన్ స్టేట్మెంట్స్. అసలు మాకు రాజుగారిని కలవలేదు, ఆ సెల్ ఫోన్ సంగతి మాకు తెలియదు. తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి మాతో సంతకాలు పెట్టమన్నారు, మేము భయపడి సంతకాలు పెట్టవలసి వచ్చిందని చెప్పి వాళ్ళు దే రివీల్డ్ ద యాక్చువల్ ట్రూత్. సో ఇలా ఈ యథవ పనులన్నిటికీ కోఆపరేట్ చేసిన వ్యక్తి విజయపాల్. అతను ఐఓ కింద ఉన్నాడు. హీ కెనాట్ సే దట్ నాకు తెలియదు, నాకు గుర్తులేదు అంటే తోలు తీస్తారు, తప్పది, అలా మాట్లాడకూడదు. నాకు తెలియదని ఎలా అంటాడు ఐఓ? పివి సునీల్ కుమార్ కూడా ఆ రోజుల్లో మీ మీద చాలా ఇబ్బందులు చేశారు. కానీ ఇప్పుడు మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. బహిరంగంగా మీరు చెప్పారు మా పార్టీలో ఉన్నారు నా పైన దాడి చేసిన వాళ్ళు అని. అసలు ఆ గుడివాడలో ఉన్న తులసి ముక్క ఎవరు? తులసియే. అతని పేరు తులసి. గతంలో అతను సునీల్ కుమార్ చాలా అక్రమాలు చేసి చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు. అతను అగ్రిగోల్డ్ భూములు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కేసుని రీఓపెన్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తే సరి చేస్తాను, లేదంటే రీఓపెన్ చేస్తానని హీ మేడ్ సెవరల్ క్రోర్స్. సో ఆ కలెక్షను అదంతా ఎవరొకరు ఒక వ్యక్తి చూసుకోవాలి కదా. ఈ తులసి అన్న వ్యక్తి అది చూసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారి దగ్గర చేరాడు అతను. సో గుడివాడలో మామూలుగా గుడివాడ చౌదరీస్కి దే ఆర్ హైలీ ప్రెస్టీజియస్. మామూలుగా గుడివాడ కమ్మవారు, కృష్ణా జిల్లా కమ్మవారు అంటే కొంచెం వాళ్ళు చాలా హై ఎస్టీమ్తో ఉంటారు. దే ఆర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్, ఇదేంటి గుడివాడ ఎవడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ దందా చేస్తాడేంటి అని చెప్పి దే ఆర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్ దట్ వాల్కనో వుడ్ కమ్ అవుట్ ఎనీ టైం. సో ఎవరైనా ఎక్కువ టైం సహించరు ఇలాంటి అన్యాయాలని. అతను ఏదో మేనేజ్ చేయొచ్చు అన్నట్టు ఏదో చూస్తున్నట్టుగా తెలిసింది. అండ్ టు మెనీ పీపుల్ ఇన్ గుడివాడ ఎర్లియర్ నా ఈ కేసు నేను కంప్లైంట్ ఇవ్వక ముందు వాళ్ళు పూర్తిగా మరుగున పడిపోయిందని మురిసిపోతున్న రోజుల్లో హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ రివీల్డ్ దట్ టు మెనీ పీపుల్. RRR గుండెల మీద కూర్చున్నది నేనే, ఏమనుకుంటున్నారు నా గురించి అని కూడా తన రౌడీజం RRR అని ఒక రూమ్ పెట్టారంట. RRR అని ఒక రూమ్కి తర్వాత RRR పేరే పెట్టారు.
కొద్దిమందిని ఇది ఈ ట్రిపుల్ ఆర్ని మేము జత కొట్టింది ఈ రూమ్లోనే, నువ్వెంతరా ఎంపీనే కొట్టామని చెప్పి చాలామంది దగ్గర కూడా చాలా ఎక్స్టార్షన్స్ చేశారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. కొద్దిమంది ఓపెన్గా కూడా చెప్పారు ఆ మధ్యన. సో ఇలాంటి ఈ దందాలు చేసి ఈవెన్ వాట్ ఐ హర్డ్ సునీల్ కుమార్ అతని వెనుకున్న సమ్ మతం ఆర్ సమ్ కులం ఏదో చూపెట్టి పొలిటికల్గా నేను మీకు చాలా ఉపయోగపడతాను, నా చేతులు అన్నోట్లు ఉన్నాయి ఇన్నోట్లు ఉన్నాయని చెప్పి ఏదో ఒక హింట్ లాగా ఇచ్చి ప్రయత్నం చేసినట్టుగా దాన్ని పోవాయి అన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు. మీపై దాడి చేసిన వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు అని చెప్పారు కదా, మీ అధ్యక్షులకి ఫిర్యాదు చేశారా మరి? చేయలే. ఎందుకు? కేసు దర్యాప్తు అవుతుంది కదా. వాళ్ళు ఇన్ విచ్ ఎవర్ పార్టీ దే ఆర్, దే విల్ బి పనిష్డ్. ఇది పార్టీలకి సంబంధం లేని ఇష్యూ. సో కాబట్టి రేపు ఇన్వెస్టిగేషన్లో అఫీషియల్గా సాక్ష్యాధారాలతో ప్రూవ్ అవ్వాలి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నిజం. అతను తెలుగుదేశం ఎమ్మెల్యేకి అసోసియేట్గా ఒంగోలు జిల్లా వ్యక్తి సడన్గా గుడివాడ వచ్చి హడావుడి చేస్తున్నాడంటే మరి ఇతనికి సంబంధం ఏంటి ఇక్కడ గుడివాడ? సో పీపుల్ వుడ్ నో ఎందుకు వచ్చాడు, ఏమిటి, గతంలో ఏం చేసేవాడు అన్నది. బట్ ఇన్వెస్టిగేషన్లో కూడా దే హ్యావ్ టు అంతే దే హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ ద డాట్స్. అది జరుగుతుంది డెఫినెట్గా, నాకు ఆ నమ్మకం ఉంది. అది జరిగిన రోజు వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్. సునీల్ కుమార్ ఎర్లియర్ ఈ యూస్ టు బి తొత్తు ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అందుకనే మరి వాళ్ళు వేసుకురమ్మన్నారు, వేసుకెళ్ళాడు. వాళ్ళు కొట్టమన్నారు, కొట్టారు, చూపెట్టమన్నారు, చూపెట్టాడు. సో తర్వాత మరి అతని మనిషి తర్వాత ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారి దగ్గర చేరాడు. ఎమ్మెల్యే గారికి మరి ఇతని ట్రాక్ రికార్డు, మరి పాస్ట్ క్రైమ్ స్టోరీస్ తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనేది అతను చెప్పుకున్నదే మాట. ఒక బరువైన వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ బరువుకి ఒక్కసారి సడన్గా కూర్చున్నప్పుడు ఆ మంచం తలవైపు ఉన్న 2 మంచం కోళ్ళు విరిగిపోయినాయి అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 3 సంవత్సరాల నుంచో చెప్తున్నా. తర్వాత అతను అక్కడ సెల్ఫ్ రివ్యూలు ఇతను బరువు ఎంతో కనుక్కున్నా, ఇతనే ఇలా చెప్పుకుంటున్నాడు అంటే కర్చీఫ్ పట్టుకొచ్చాడు. ఎవడో బాగా బరువు ఎక్కువ ఉన్న వ్యక్తే నా గుండెల మీద కూర్చున్నాడు, ఆ ప్రెషర్కే కోళ్ళు ఇరిగిపోయినాయి, మంచం కోళ్ళు అని చెప్పా. సో ఇతను 110 కిలోలు ఉంటాడంట. సో ఇతను సునీల్ కుమార్ దందాల్లో ఉంటాడు. అతని పర్సనల్ స్టాఫ్నే రెగ్యులర్ సిఐడిలో ఉన్న రెగ్యులర్ పోలీస్ కాకుండా అతని ఇంట్లో కుక్కు, అతని ఇంట్లో డ్రైవరు అలాంటి వాళ్ళని అతనే వచ్చి స్వయంగా హ్యాండిల్ చేసి క్వైట్గా వెళ్ళిపోయాడు. అన్నింటికి ఇంకో విట్నెస్ ఉన్నాడు, అతని పేరు నాయక్, డిఐజీ. సరే అతను మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు. ఏదో ఇక్కడ నన్ను కొట్టిన దాంట్లో కీ రోల్ ప్లే చేశాను కదా, ఏదన్నా రివార్డు ఉంటుందేమో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనుకున్నాడు. అది రాలేదు, అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతన్ని డెఫినెట్గా పిలుస్తారు. అతను విజయపాలు ఆ పక్క గదిలో కూర్చుని ఈ క్రైమ్కి ఈ టార్చర్కి మెయిన్ కోఆర్డినేటర్స్. దే ఆల్ విల్ బి పనిష్డ్. ఇతనికంటే ఉద్యోగం అయిపోయింది ఆల్రెడీ, బట్ వాళ్ళకి ఉద్యోగం పోతుంది, వాళ్ళు జైలుకు వెళ్తారు. అందులో నాకైతే కొంచెం కూడా అపనమ్మకం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులందరి మీద కక్ష సాధింపు చేస్తారు? కక్ష సాధింపు కాదు, చట్ట ప్రకారం శిక్షిస్తాం. కక్ష ఉంది ఇందులో. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ ఎ గుడ్ మెసేజ్ టు బ్యాడ్ ఆఫీసర్స్. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు చట్టాన్ని అతిక్రమించి ఆడేదో కొట్టమన్నాడు కదరా అని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయటం, ఏదో కేసు పెట్టమన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేయటం, ఇది కరెక్ట్ కాదు. ఒక మెసేజ్ రాంగ్గా ఇప్పుడేంటి, ఒక ఎంపీని ఈ పోలీసు వాడు కొడితేనే దిక్కులేదురా, ఇంకా మనం ఏం పోరాడతాం, ఎంపీఏ ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు నేను ఓకే ఐఎమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. ఓ డిప్యూటీ స్పీకర్ని కొట్టినా కూడా వాడే ఏమీ చేయలేకపోయాడు. ఆ లోకల్ భాషలో చెప్పాలంటే ఆ నాడే కాపాడుకోలేకపోయాడురా, అన్యాయం చేసిన వాళ్ళని అదే పీకలేకపోయాడు అంటారు లోకల్ భాషలో. సో ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి ఐ వాంటెడ్ టు
గివ్ ఎ గుడ్ మెసేజ్. మీరు కూడా పోరాడండి, మీకు అన్యాయం జరిగినప్పుడు పోరాడండి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు టేక్ మై ఎగ్జాంపుల్ యాజ్ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇతనే ఏమీ చేయలేకపోయాడు, ఇంకా మనమేం చేయగలమని నిరుత్సాహపడకూడదు. వాళ్ళకు ఒక ధైర్యం రావాలి. ఈ తప్పు చేసిన అధికారులు వీళ్ళకలాగా మనం తప్పు చేయకూడదు అని చెప్పి ఉన్న అధికారులందరికీ కూడా ఒక కనువిప్పు కలగాలి. దట్ ఈజ్ మై నౌ దట్ ఈస్ మై మిషన్. యాజ్ an ex-MP who had been badly beaten up by police, I wanted to teach them a lesson wherein public will come forward if at all any injustice had happened to them. సో వారిలో ఒక స్ఫూర్తి కలిగించాలి, లేదంటే నిస్పృహ వస్తుంది. వీళ్ళకి బుద్ధి రాదు, మనం ఎలా కొట్టినా తప్పించుకోగలం అని చెప్పి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాల మంచిదనే ఉద్దేశంతో నేను ఐఎమ్ ఫైటింగ్ ఇట్ అవుట్. ఆ తులసి మొక్కని న్యాయపరంగా ఏమీ చేయలేరంటారు? ఎందుకున్నదో వీల్ బి ఎగ్జామిన్. అతను అక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు అతనికి ఇలా కట్టేస్తే అక్కడ చూసిన కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు గుర్తుపడతారు, నేను గుర్తుపడతా. ఖచ్చితంగా అలా గుండెల మీద కూర్చున్నాను. పివి సునీల్ కుమార్ దుబాయ్లో హోటల్స్ కడుతున్నారు. ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదే మరి సిఐడిలో ఉన్నప్పుడు విపరీతంగా చేసిన దందాల వలన వచ్చింది. సో ఈజ్ టు ఎక్స్టార్షనే అతని పని. ఆ త్రిబుల్ రూమ్లో పెడతాం, బాధటం, సుమోటో కేసులు బుక్ చేయటం. అసలు ఆ సిఐడి దే కెనాట్ బుక్ ఎ కేస్ ఆన్ దేర్ ఓన్. నార్మల్గా దే వుడ్ నాట్. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది, వాళ్ళు ఇస్తే ఎంక్వైరీ చేయాలి. ఇతను ఏదో కేసుని బేస్ చేసుకుని సంబంధం లేని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి డబ్బులు ఇస్తావా, వేసేయమంటావా, నేను ఎలా ఇరికించేస్తాం అని చెప్పి లిటరల్లీ దే హ్యావ్ లూటెడ్ ద పబ్లిక్. మరి ఇక్కడ పెట్టుకోలేడు కాబట్టి ఐ థింక్ దుబాయ్లోనూ అమెరికాలోనూ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడని. ఇఫ్ ఎనీబడి కెన్ వెరిఫై దిస్ గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హ్యాస్ టు వెరిఫై. నేను మళ్ళీ 2-3 రోజుల్లో ఐ విల్ బి మీటింగ్ ద ఆఫీసర్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి నా స్టేట్మెంట్ తీసుకోవాలన్నారు. ఇఫ్ పాసిబుల్ నేనే వస్తానని చెప్పా. ప్రకాశం డిస్ట్రిక్ట్కి వెళ్ళి నేనే వచ్చేస్తాను స్టేట్మెంట్స్. జస్ట్ బికాస్ ఐఎమ్ డిప్యూటీ స్పీకర్, ఇది పాస్ట్లో జరిగింది కదా, నేనే వస్తాను. గతంలో ఒకసారి స్టేట్మెంట్ తీసుకున్నారు, నేను గుంటూరు ఎస్పీని మీట్ అయ్యి కూడా చెప్పాను అన్నీ. మళ్ళీ కూడా మోస్ట్లీ నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లో ఐ మైట్ go to Prakasham district and again give the details, additional details. రఘురామ కృష్ణ గారు అంటే హైట్ వెయిట్ ఉంటారు, పర్సనాలిటీ బాగుండిద్ది. అసలు మీరు ఏం తింటారు సార్? యాక్చువల్గా ఇది అది కొంచెం హెరిడిటీ. నేను తిని చాలా తక్కువ, కానీ ఆ వెయిట్ తగ్గించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. మామూలుగా ఒక సగటు మనిషి తినే దాంట్లో 1/4 కూడా తిన్నాం. కానీ మరి నేను బాగా పెడతాం వరకు కరెక్టే, కానీ బాగా తిన్నాం. కానీ హెరిడిటీ, అది బేసిక్ మెటబాలిజం కొంచెం స్లోగా ఉంటే ఈ తక్కువ తిన్నా కూడా అది ఎక్సెస్ అవుతుంది. మరి ఇంకా తక్కువ తినాలేమో. అందరూ అర్జెంటుగా 10 కిలోలు తగ్గాలంటున్నారు. తగ్గాల్సింది నేను కాబట్టి ఆ కష్టం నాకు తెలుస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్. రఘురామ కృష్ణ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఆ ఫైర్ బ్రాండ్ ఇంకా కంటిన్యూ చేయబోతున్నారా? అంటే ఇప్పుడు ఇందాకే మీకు బిగినింగ్లో చెప్పాను కదా, నవ్ ఐ హ్యావ్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్. సో ఇది ఇప్పుడు ఈ కేసు నా వ్యక్తిగతమైన కేసు, నన్ను కొట్టిన కేసు కాబట్టి ఈ కేసు వరకు ఐ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు టాక్. సో ఆ తర్వాత నేను మాట్లాడకూడదు అని కాదు, కానీ ఏమి మాట్లాడినా ఆచితూచి బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. మీకు మంత్రి పదవి చేయాలని చాలా కోరికగా ఉండేదంట, అది నిజమేనా? మంత్రి పదవి చేయాలి అంటే మంత్రి అవుతాను అని అనుకున్నా. చెయ్యాలి అన్న కోరిక కన్నా అవుతాను అని అనుకున్నా, అవ్వలేదు. అక్కడికి దాన్ని మర్చిపోయా.
రఘురామ కృష్ణ గారి పోరాటం ఎంతవరకు? అంటే పోరాటం అనేది నేను అప్పుడు చేసిన పోరాటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనుకున్నా. అక్కడ 100% గ్రాండ్ సక్సెస్. అంటే నేను ఒక్కరిని కారణం అని నేను అంటలా. బట్ ఐఎమ్ వన్ అమాంగ్ ద మెనీ, బట్ ఐ ప్లేడ్ ఏ వెరీ ప్రామినెంట్ రోల్ అన్డౌటెడ్లీ, విచ్ ఎవ్రీబడి నోస్. సో దట్ హాస్ గివెన్ మీ టన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇంకా పోరాటం అవసరం లేదు. మిగిలిన పోరాటం నన్ను దొంగ కేసు పెట్టి వ్యక్తిగతంగా టార్చర్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించేలాగా చేయటం అనేది నౌ మై నెక్స్ట్ టార్గెట్ with regard to the past. Now with regard to the present, my target is I wanted to be the best MLA in the state, at least among the top 3-4. I am doing which no one had imagined earlier in my constituency or in any constituency by any individual MLA అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా ఆ కాలువలో మోడర్నైజ్ చేయటం, కాలువలన్నీ తిరిగి తవ్వటం, అందులో ఉన్న చెదారం తీసేయటం, కాలువల వెంట ఆక్రమించుకుని ఆ మంచినీటి కాలువల్లో ఆ సూవేజ్ కలిపేస్తున్నారు. దట్ ఈస్ లీడింగ్ టు సెవరల్ డిసీజెస్. ఆ హౌసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు 450 ఇళ్ళు తొలగించడం జరిగింది. వాళ్ళకి అఫ్ కోర్స్ వీఆర్ గివెన్ ఆల్టర్నేట్ సైట్ అండ్ దే ఆర్ గెటింగ్ లోన్స్ గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాలనీలు కూడా రోడ్లు వేయటం, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ కూడా వీఆర్ డూయింగ్ ఆన్ ఏ వెరీ యుద్ధ ప్రాతిపదికనే చేస్తున్నాం. సో ఊర్లో మంచినీటి చెరువులు బాగు చేయటం, చుట్టూ ఆ గ్రామస్తులందరూ మీట్ అయ్యేలాగా ఒక వాకింగ్ ట్రాక్ క్రియేట్ చేయటం, ఇలా లైక్ దిస్ ప్రతి ఊరికి మంచినీరు అందించాలని చూడటం. కొన్ని చోట్ల గ్రాంట్స్ లేని చోట్ల నా ఫ్రెండ్స్ తోటి కొంతమందితో మాట్లాడి వాళ్ళతో స్పాన్సర్ చేయించి వాటర్ ట్రీట్మెంట్ అది ఫిల్టర్స్ కొత్తగా, ఇదివరకు శాండ్ ఫిల్టర్స్ ఉండి పెద్ద ఫిల్టర్స్, దాని బదులు మైక్రో ఫిల్టర్ అని మచ్ లోవర్ ఇన్ వాల్యూమ్ అండ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ సిస్టమ్స్ వచ్చినాయి. సో అవి ఈ జల్ జీవన్ మిషన్లో కవర్ అన్న వాటికి నేనే డోనర్స్ని ఐడెంటిఫై చేసి అవి తీసుకొచ్చి చేయటం. సో బెస్ట్ ఎన్విరాన్మెంట్ స్కూల్స్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నిటిలో ఎంత గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ కెపాసిటీకి సరిపడా వీఆర్ క్రియేటింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, గివింగ్ ఫర్దర్ ఫేస్ లిఫ్ట్, అక్కడ ఏమైనా బల్లలు లేకపోతే బల్లలు ఇవ్వటం, ఇటువంటివన్నీ పెండింగ్లో ఏదైనా ఒక 3/4 80% కంప్లీట్ అయిన రూమ్లు ఉంటే సో విత్ ద పబ్లిక్ సపోర్ట్ ఆ రూమ్స్ అన్నీ కంప్లీట్ చేయటం, ఇవన్నీ కూడా అట్ ఎ వెరీ ఫాస్టర్ ఫేజ్ వీఆర్ డూయింగ్. 2.5 yearsలో క్యాబినెట్ మీటింగ్ మళ్ళీ వస్తుంది. మీరు స్పీకర్ పదవి ఏదైనా ఆశిస్తున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ with present position since speaker is we are together always. సో ఈయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి నాకు ఏ మంత్రి పదవి గురించి ఆలోచన లేదు, రాదు. From an MP to an MLA to a deputy speaker, how was your journey? ఎంపీ కింద నా జర్నీ అంత స్మూత్ జర్నీ కాదు. ఎందుకంటే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 5 years 4 years దో ఐఎమ్ నాట్ imprisoned in Delhi, but it is as good as అక్కడే ఢిల్లీకే పరిమితమయ్యా. బట్ అక్కడి నుంచి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని పడగొట్టడంలో లిటరలీ ఐ ఇనిషియేటెడ్ ద ఫైట్. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ పబ్లిక్లో నేను అనుకున్న పని, ఎందుకంటే విత్ రిగార్డ్ టు ద డెవలప్మెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, అప్పుడే చేసి ఉండేవాడిని 7 నియోజకవర్గాల్లో కూడా. అది చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తుంది. సో ఇన్ బ్రింగింగ్ డౌన్ ద బ్యాడ్ గవర్నమెంట్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఇక్కడే ఉండుంటే పర్హాప్స్ అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయేవాడినేమో. ప్రజల్ని చైతన్యపరచడంలో ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జరిగిన
అరాచకాలని ప్రొజెక్ట్ చేయటంలో మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ ఫెయిల్యూర్. బట్ అక్కడ సక్సెస్ అయ్యి ప్రజలు అట్లీస్ట్ ప్రజలు ఆశించారో లేదో నేను చెప్పలేను, కానీ నేను ఏదైతే చేయాలనుకున్నానో నా నియోజకవర్గంలో అది చేయలేకపోయానన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎమ్మెల్యేగా ఈవెన్ యాజ్ అన్ ఎమ్మెల్యే బిఫోర్ బికమింగ్ డిప్యూటీ స్పీకర్ ఐ వాజ్ క్వైట్ హ్యాపీ యాజ్ అన్ ఎమ్మెల్యే బికాస్ ఐఎమ్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో కాబట్టి ఒక ఎమ్మెల్యేగా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు ప్రజల్లోనే వారానికి 5 రోజులు అక్కడే ఉంటున్నా. అట్ ద సేమ్ టైం ఒక డిప్యూటీ స్పీకర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ యూస్ టు చైర్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. సో సభని సజావుగా నడిపించడంలో ఇక్కడ నాకు పార్లమెంట్లో ఐ నెవర్ మిస్డ్ ఎక్సెప్ట్ వన్ డే ఐ డిడ్ నాట్ అటెండ్ డ్యూరింగ్ కరోనా అండ్ వన్ డే ఐ ఫర్గాట్ టు సైన్. ఓన్లీ 2 days 5 సంవత్సరాల్లో నేను పార్లమెంట్ మానేసింది. సో ఆ గ్యాప్లో అక్కడ లైబ్రరీకి వెళ్ళటం, పార్లమెంట్ లైబ్రరీకి వెళ్ళటం, చదువుకుంటాం. సో ఈ రాజ్యాంగం ఐ యూస్ టు గివ్ సో మెనీ కంప్లైంట్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటి మీద కూడా. సో ఐ యూస్ టు స్టడీ అండ్ ప్రిపేర్ ద లెటర్స్ అండ్ సో అక్కడ ఏంటంటే ఐ కుడ్ గెయిన్ better knowledge on the constitution and parliament proceedings, అంత మునుపు ఎలా మాట్లాడేవారు, ఆ డిగ్నిటీ ఏంటి అనేది. అది నాకు ఫార్చునేట్గా ఐ థింక్ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ ఇన్ ఎ వే హ్యాపీ బికాస్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ గెయిన్డ్ విత్ రిగార్డ్ టు పార్లమెంట్ ప్రొసీడింగ్స్, పాస్ట్ ప్రొసీడింగ్స్, అక్కడ నేను ఐ యూస్ టు బీ ఇన్ ద రూల్స్ కమిటీ ఇన్ ద పార్లమెంట్. సో అవన్నీ ఇక్కడ క్వశ్చన్ అవర్ అంటే ఇష్టం వచ్చినట్టు ఒక 1 hour భారతదేశంలో ఏ అసెంబ్లీలో అయినా ఇఫ్ క్వశ్చన్ అవర్ మీన్స్ ఇట్స్ ఓన్లీ ఫర్ అన్ అవర్, దెర్ ఇస్ నో ప్రొవిజన్ కాలింగ్ ఇట్ యాజ్ క్వశ్చన్ అవర్స్. కానీ ఇక్కడ క్వశ్చన్ అవర్ అంటే ఎన్నో సంవత్సరాలుగా 2 గంటలు 2.5 గంటలు నడుస్తుంది. సో ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది దానివల్ల. సో ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్. నేను కూర్చున్నప్పుడు 1:25 నిమిషాలకు తీసుకొచ్చా ఆ క్వశ్చన్ అవర్ని, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ అవర్ 1 hour అంటే 1 hourలో అవ్వాలి. మామూలుగా పార్లమెంట్లో ఏంటంటే 20 ప్రశ్నలు ఉంటాయి, 1 hourలో 7 అయితే 7 క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఆ సిస్టమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అండ్ దానికి ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉండాలి. దేవర్ ఇన్ 1 track. సో క్వశ్చన్ అవరు గంటే ఉంటుందా, 2 గంటలు ఉండదా అని ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో రూల్స్ ఇవి మనం ఆ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ప్రకారం, పార్లమెంట్ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం లెట్ us dig out the rules. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ క్లాసెస్. మా లోక్సభ స్పీకర్ గారిని ఇన్వైట్ చేసాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి ఒక 2 రోజులు శిక్షణా తరగతుల్లాగా కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ ఏంటి, ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులు ఏంటి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎలాగా ఉండాలి, ఈ అన్నిటి మీద ఒక అవగాహన సదస్సులాగా. సో వీఆర్ ప్లానింగ్. సీఎం గారు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.